నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణలో జరిగేటువంటి బోనాల జాతరకి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా విశిష్టత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఎన్నో బోనాలు జరుగుతాయి ఆయా గ్రామాల్లో, కానీ హైదరాబాద్లో జరిగేటువంటి ఈ బోనాల్లో చాలా అంటే చాలా ఈ బోనాల జాతరకి అటెండ్ అయితే ఆ అమ్మవారిని దర్శించుకుంటే అన్నీ మనకి మంచి జరుగుతాయని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తుంటారు. సో చాలామంది కూడా ఆ విధంగా జరిగినాయి కూడా. సో అమ్మవారిని ఏదైనా కోరికలు కోరుకుంటే అది దర్శించుకొని కోరుకుంటే అవి జరిగినాయి కూడా చాలామంది కూడా. దాంతో ఇంకా ఈ వేలల్లో ఉన్నటువంటి ఈ భక్తజనం లక్షలోకి చేరింది. అయితే ఈ ఈ బోనాల జాతరలో ప్రధాన ఘట్టం ముగిసిపోయింది. ఈరోజు ఆగస్టు 3వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రతి ఏటా అక్కడ ఆచారం, సో భవిష్యవాణి చెప్తూ ఉంటారు. మనకు ప్రజెంటు మాతంగి స్వర్ణలత గారు మనకు ఈ భవిష్యవాణి చెప్తూ ఉంటారు. అంటే ఇది ఆచారం గత కొన్ని ఏళ్ళ నుండి ఇది వస్తూ ఉంది. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆ అమ్మవాళ్ళకి అంకితం చేయడం జరిగింది, ఆడబిడ్డలందరూ కూడా. సో ఈరోజు ప్రతి ఏటా కూడా ఈరోజు అక్కడ అమ్మవారి ముందు భవిష్యవాణి చెప్తూ ఉంటుంది. ఈ భవిష్యవాణిలో చెప్పిన అన్నీ కూడా చాలా వరకు జరిగినాయి కూడా. అంటే ఎలా ఉంది, ఏ విధంగా ఉంది ఈ రాజ్యం, జనాలు ఎట్లున్నారు, కష్టాలు ఎట్లున్నాయి, నష్టాలు ఎట్లున్నాయి, రాబోయే రోజులు ఎట్లా ఉండబోతున్నాయి, ఇప్పుడు జరిగేటువంటి పరిణామాల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది భవిష్యవాణి. అమ్మవారు ఆవహించుకొని ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటుంది. ఈ భవిష్యవాణి కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఏం చెప్తుంది ఈసారి అమ్మవారు అని చెప్పేసి. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి భవిష్యవాణి అమ్మవారు చాలా అంటే చాలా వార్నింగ్ ఇచ్చింది, చాలా ఉద్వేగంతో మాట్లాడింది, చాలా అంటే చాలా కోపంతో మాట్లాడింది. గతంలో మాట్లాడింది, కానీ ఈసారి మాట్లాడినంత కోపంతో ఎప్పుడు కూడా అమ్మవారు మాట్లాడలేదు. ఎప్పుడైనా కూడా కోపంగా మాట్లాడుతుంది, కొంచెం వార్నింగ్ ఇస్తుంది, సలహాలు సూచనలు ఇస్తుంది. కానీ ఈసారి మొత్తం కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అమ్మవారు భవిష్యవాణి. మీరు చాలా నేను ఊకున్న కొద్దీ మీరు నాటకాలు తమాషాలు చేస్తారు బాగా ఊకున్న కొద్దీ అన్నట్టుగా ఆ రేంజ్లో అమ్మవారు ఈసారి సీరియస్ కావడం జరిగింది. మీరు ఇన్ని చేసినా కూడా నేను మిమ్మల్ని కాపాడకుండా పోతున్నా, అయినా కూడా మీరు ఇట్లనే చేస్తామంటే మీ సంగతి ఏందో చూస్తా అని సీరియస్ అయింది. అమ్మవారు ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. నా విగ్రహ ప్రతిష్ట చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు, మాట తప్పిర్రు. ఎప్పుడు చేస్తారు నా విగ్రహ ప్రతిష్ట? ఈ 6 మాసాల్లో నా విగ్రహ ప్రతిష్ట చేయకపోతే నా పాదాల కింద తొక్కి నలిపేస్తా. ఎవరైనా అడ్డు పెడితే వాళ్ళని అడ్డు వస్తే మాత్రం అందరినీ ఇసిరేసుకుంటూ వెళ్తా. ఈసారి ఊకునే చంపేస్తా, అందరినీ చంపేస్తా అన్న రేంజ్లో మాట్లాడింది అమ్మవారు. వాయు వరుస లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పిల్లల్ని కని ఊరి మీద విడిచిపాడేస్తారు. వాయు వరుస లేకుండా ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. నేను ఎట్లా ఊక్కోవాలి ఇవన్నీ చూసి అని చెప్పేసి అమ్మవారు చాలా అంటే చాలా సీరియస్ అయింది. అటు నాయకులను కూడా పేర్లు చెప్పలేదు, పార్టీ పేరు చెప్పకపోయినా కూడా నాయకులను కూడా అమ్మవారు హెచ్చరించింది. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎట్లుంటే మాత్రం నేను ఊకోను అని చెప్పేసి. ఇన్ని చేసినా నేను భరించుకుంటూ పోతున్నా, కానీ ఇక్కడ నుండి మాత్రం ఊకోను అని చెప్పేసి అన్నది అమ్మవారు. పనులు కొరుక్కుంటూ చాలా ఆవేశంతో కోపంతో మాట్లాడింది. గతంలో ఈ రేంజ్లో అమ్మవారు ఉగ్రరూపం దాల్చడం అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ప్రతి ఏటా జరుగుతాయి మనకి బోనాలు, కానీ ఈసారి ఉగ్రరూపం అంత కోపంగా ఉన్నట్టుగా ఎప్పుడు కాలేదు. అక్కడ ఎవరు అడుగుతున్నాడు, ఆనందంగా వచ్చినా అని చెప్పేసి అడిగిండు కదా. అమ్మవారు ఏం చెప్తా వినండి ఒకసారి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. ప్రజలు నేను ఎదురు చూస్తున్నాను తల్లి. ఎందుకు చెప్పాలి రా బాలక్క, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా.
క్రోధంతో వచ్చిన నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధునికి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వదించడం, నువ్వు ఏం తప్పు చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా నేను అందరూ కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. నా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాను తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలవచలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. అమ్మా, ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసులుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవ్వరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. మరి ఇప్పుడు మాట ఇచ్చింది వాళ్ళు విగ్రహ ప్రతిష్ట చేస్తాను, ఆ మాట తప్పింది వాళ్ళు. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అడ్డుపుల్ల వేస్తున్నా అని చెప్పి చెప్తాం. అడ్డుపుల్ల వేసేది ఎవరు? ఒకరిద్దరు అడ్డుపుల్ల వేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట కాకుండా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎవరు అడ్డు కట్ట వేసేది? వర్షాలు కురిసినాయి కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేగా దానికి సమానంగా ఉన్నది వాళ్ళకు. గత 7 చెప్పినాడు, ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. వరదలు, కుంభవృష్టి ఉంది, ప్రమాదాలు ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, కుంభ వర్షాలు వరదలు కొట్టుకోపోతారు, జాగ్రత్త ఉండమని చెప్పేసి 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. 7 ఏళ్ళు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ పున్నమన్న సీరియస్ వస్తా భారీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏంటి? ప్రమాదాలతో పాటు వారి వరుసలు లేకుండా జనాలు మంట బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వారి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాడ చేస్తుంటే అట్లట్లు మీరు ఈ 7 మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ 7 నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? ఎంత విధంగా నేను
మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని వాయు వరుసలు లేకుండా వివాహ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వాయు వరుసలు లేకుండా ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని నన్ను కోపం పడగలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు. మీరు సరిపెట్టుకున్నాను చెప్పేసి అనుకుంటారు, కానీ నేను అస్సలు ఇడిచిపెట్టా, ఈసారి మాత్రం అస్సలు ఇడిచిపెట్టా అని చెప్పేసి అమ్మవారు ఉగ్రరూపం దాచుకున్నారు. ఎందుకంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా అధికారులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున ఏడుస్తూ ఉంది. మొదటిసారి అమ్మవారు ఏడవడం భవిష్యత్ అని చెప్తూ మొదటిసారి కంటతడి పెట్టుకున్నది. అంటే ఈ జరిగే ఘోరాల గురించి చెప్తూ కంటతడి పెట్టుకోంది అమ్మవారు. ఈ యొక్క శాసన అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు సో ఇదన్నమాట. ఈసారి చాలా అంటే చాలా సీరియస్ అయింది అమ్మవారు. ఘోరాలు చేస్తున్నారు, దారుణాలు చేస్తున్నారు, వివాహేతర సంబంధాలు పెట్టుకొని వాయు వరుసలు లేకుండా చేస్తూ ఉన్నారు. పిల్లల్ని విషమిచ్చి చంపుడు, అక్రమ సంబంధాల కోసం భర్తను చంపుడు, భార్యను చంపుడు, ఇట్లాంటి ఘోరాలు చేస్తున్నారు. అది కూడా వాయు వరుస లేకుండా చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు అని చెప్పేసి అమ్మవారు కంటతడి పెట్టుకున్నది. మీరు దీంతో నేను ఊకోను, ఎట్టి పరిస్థితులు ఊకోను, అందరి సంగతి చేస్తా, వాళ్ళే నా ఫస్ట్ టార్గెట్, చంపేస్తా అందరిని అన్నట్టుగా చెప్తా ఉంది. అలాంటి వారిని చంపేస్తా మొత్తం అంటే చెప్తా ఉంది. మరి విగ్రహ ప్రతిష్ట చేస్తా అని చెప్పేసింది ఎవరు చెప్పారు, ఎవరు మాట ఇచ్చారు, ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు మాట ఇచ్చిండు, మరి మాట తప్పింది ఎవరు? ఎందుకంటే ఎన్నో చేస్తూ ఉన్నారు. మరి ఇన్నిసార్లు భవిష్యవాణి అదొక అమ్మవారు చెప్తా ఉన్నప్పుడు అక్కడ విగ్రహం కూడా ప్రతిష్ట కూడా అవసరమే. ఎందుకంటే జనాలు ఎంతోమంది భక్తుల సెంటిమెంట్ కాబట్టి. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎన్నో మారుతున్నాయి, పోతున్నాయి, ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. మరి అది వాళ్ళకు కట్టడం అది పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే భవిష్యవాణి చాలామంది నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భవిష్యవాణి ఈ మాట చెప్పడంతో అందరూ ప్రస్తుతం భయపడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలు కుంభవృష్టి ఉందట, జనాలు సగం కొట్టుకుపోతారట, అగ్ని ప్రమాదాలు ఉన్నాయట, అలా కూడా చనిపోతారట, కాలిపోతారట. జాగ్రత్త ఉండమని చెప్తా ఉంది. మరి ఇంతకీ ఎవరు చెప్పిన నాయకుడు ఎవరు, చెప్పిన పార్టీ ఏంటిది, చెప్పిన ప్రభుత్వం ఏంటిది, విగ్రహ ప్రతిష్ట చేస్తా చెప్పిన మాట ఏంటిది, దాన్ని నెరవేర్చింది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం? ఎవరో ఇద్దరు ముగ్గురు అడ్డుపుల్ల వేడుతుందన్నట ఆ విగ్రహ ప్రతిష్ట కాకపోవడానికి. మరి ఆ అడ్డుపుల్ల వేసేది ఎవరు? అడ్డుపుల్ల వేస్తే మాత్రం నేను ఊకొని వేస్తాను మాత్రం నా కాళ్ళ కింద పాదల కింద తొక్కి నలిపేస్తా, చంపేస్తా అన్న చందంగా మాట్లాడడం జరిగింది అమ్మవారు. సో ఎప్పుడైనా కూడా ఇంత సీరియస్ కాలేదు. సంతోషంగా ఉంది, నాకు సంతోషాన్ని ఇచ్చిందిరా అని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ ఈసారి నీ సంతోషంగా లేను, మీరు ఘోరాలు దారుణాలు చేస్తారు, ఈసారి నీ ఎట్టి పరిస్థితుల్లో సంతోషంగా లేను, మీరు ఇది చేసి నన్ను సరిపెట్టుకుంటా అంటే మాత్రం కుదరదు, ఇది కలవని పని అని చెప్పేసి సీరియస్ అయితే కావడం జరిగింది అమ్మవారు. సో భవిష్యవాణి ఇప్పుడు ఈ చెప్పడంతో చాలామంది కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి. ఎందుకంటే ఈ అమ్మ మాటల్ని చాలామంది నమ్ముతారు, విశ్వసిస్తారు. గతంలో భవిష్యవాణి చెప్పిన మాటలు కూడా చాలా వరకు నిజమైనవి కాబట్టి చాలామంది విశ్వసిస్తారు. ఇప్పుడు భవిష్యవాణి రాగానే అందరూ కూడా ఊళ్ళలో కూడా టీవీలు ఆన్ చేసుకొని టీవీలో కత్తుకపోయి చూస్తూ ఉంటారు. ఏం చెప్తుంది, ఎట్లా ఉన్నాయి, నెక్స్ట్ భవిష్యత్తు ఎట్లున్నది, జనాల భవిష్యత్తు ఎట్లున్నది, పంటలు ఎట్లుంటాయి, పశువులు ఎట్లుంటాయి, వర్షాలు ఎట్లున్నాయి, ఏంది కథ అనేది మొత్తం వింటారు. ఆమె చెప్పేది నిజమవుతుంది కాబట్టి. సో ఈసారి మాత్రం అందరినీ చంపిస్తా, ఎవరిని విడిచిపెట్టను చందంగా అమ్మవారు అయితే మాట్లాడడం జరిగింది. మరి ఆ విగ్రహ ప్రతిష్ట పైన మరి ఎవరైనా ముందుకొచ్చి ఆ విగ్రహ ప్రతిష్ట చేస్తారా, మరి ఇట్లనే అది పోస్ట్పోన్ అవ్వకుండా పోతుంది, మరి ఏం జరుగుతుంది, అమ్మవారు చెప్పి మరి నిజంగా జరుగుతాయా? సో జరగకపోతే మాత్రం 6 నెలల్లో ఏంటంటే అది చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి అది ముందుపడి ఎవరైనా చేస్తారా చేయరనేది మరి చూడాల్సిన అవసరం ఉంది. ఈసారి అయితే మొత్తానికైతే ఆషాఢ బోనాల్లో ప్రధాన ఘట్టం అయితే మొత్తానికైతే మూసింది. భవిష్యవాణి మాతంగి స్వర్ణలత గారు ఇందాకే భవిష్యవాణి మొత్తం కూడా చెప్పడం అయితే జరిగింది.